ఏం ఫాంట్ యూజ్ చేస్తే ఆ డిజైన్ కి లుక్ వస్తుంది, ఎట్లాంటి కలర్ యూజ్ చేస్తే ఆ బ్రాండ్ సెలెక్ట్ అవుతుంది అన్న మెయిన్ థీమ్ ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఇల్లుస్ట్రేషన్ మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే మాత్రమే దీంట్లో మనం ముందుకు పోతాం. ఓకే, ఎక్కువ ప్రాక్టికల్ వర్క్ కోసం అసైన్మెంట్స్ కూడా ఇచ్చిన. షేప్స్ యూజ్ చేసి ఒక దానికి పోస్టర్ ఎట్లా చేయాలా అన్న దానిపైన కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, క్లాస్ అయిపోతుందా, మార్నింగ్ సెక్షన్లో తీసుకోవడానికి ట్రై చేద్దాం. క్లాస్ అయిపోతే ఈవినింగ్ వరకు సబ్మిట్ చేద్దాం. లేదు ఒకవేళ ఈవినింగ్ టైంలో క్లాస్ చేసినామా, రేపు మళ్ళీ ఈవినింగ్ క్లాస్ వరకు మీరు సబ్మిట్ చేయాలా. సో ఇవన్నీ మీ బాధ్యత అసైన్మెంట్స్. ఓకే, ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు గూగుల్లో లేదే ఇచ్చిన. ఓకే, ఇక మనకు ఓన్లీ రిఫరెన్సెస్ మాత్రమే దొరుకుతాయి, మీ డిజైన్ అందులో కనబడదు. ఇప్పటివరకు కష్టపడి ఇప్పటివరకు లేని బ్రాండ్స్ని తీసుకొచ్చిన. ఓన్ కాన్సెప్ట్ చేస్తాం, మేము అందరం మీకు హెల్ప్ చేస్తాం, మీరు కష్టపడాలి అంతే. అందుకోసమనే ఇది ఒక 1 వీక్లో అయిపోయేది, 1 వీక్ 10 డేస్లో అయిపోయేది. ఇప్పటివరకు బ్యాచ్ వాళ్ళకి అయితే 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేసినాం. బట్ మీకు 15 డేస్ యాడ్ చేసాం. ఓకే, కొత్త కరికులం ఇది. సో 15 డేస్ ఇల్లుస్ట్రేషన్ పైన వర్క్ చేస్తాం మనం.